పార్టీ వీడానన్నారు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. తనకు రాజకీయ జీవితం ఇచ్చానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం హాస్యాస్పదమన్నారు. కాంట్రాక్టుల కోసమే తాను పార్టీ మారినట్లు దుష్ప్రచారం చేస్తున్నవారు ఏ కాంట్రాక్టులు తీసుకున్నానో కూడా వివరించాలని సూచించారు. కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డిల తీరుతోనే సీనియర్ నేత జానారెడ్డి అస్తిత్వం కోల్పోతున్నారని గుత్తా ఆరోపించారు. ముఖ్యమంత్రులు అవుతామని చెప్పుకునే 12-13 మంది నాయకులే వీళ్ళంతా ముఖ్యమంత్రులే అయ్యే తెలంగాణలో కాంగ్రెస్ మునిగింది. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినారనే దాంట్లో ఎవరికి భేదాభిప్రాయాలు లేవు. కేసీఆర్ గారే స్వయంగా చెప్పినారు, ఇంటికి పోయి ధన్యవాదాలు చెప్పినారు. దాంట్లో ఎవరికి ఏం భేదాభిప్రాయాలు లేవు. కాంగ్రెస్ ను ముంచింది వీళ్ళే, మళ్ళా మమ్మల్ని తిడుతా ఉన్నారు. ఏంది 10 రోజుల కింద వేస్ట్ ఫెలో అన్న ఆయన ఇక నిన్న కరచలనం చేసుకుంటున్నారు. మరి ఎప్పుడు బెస్ట్ ఫెలోస్ అయినారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు అయినారో నాకు అర్థం కావట్లేదు. పార్టీలో అంతర్గత సమస్యలు వాళ్ళది ఒక పార్ట్, దాంతో పాటు అంతర్గత సమస్యలు, అంతర్గత తగాదాలు. వాళ్ళిద్దరికి ఏమన్నా గోవర్ధన్ రెడ్డి రోజు జానారెడ్డి చెప్తలేడా? అది మన జిల్లా కదా, జానారెడ్డి నా కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే కదా. కోమటిరెడ్డి రోజు బ్రదర్స్ వర్సెస్ గోవర్ధన్ రెడ్డి తిట్టుకుంటలేరా? ఉత్తమ్ కుమార్ రెడ్డికి 1600 కోట్ల ప్యాకేజ్ అవ్వబడతలేదు, 400 కోట్ల ప్యాకేజ్ మా చుట్టాలకు వచ్చింది.